మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని పరామర్శించారు విశాఖ జిల్లా కలెక్టర్. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఈ పెద్ద ప్రమాదంలో చాలామంది చనిపోవడం జరిగింది. బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఎవరైనా ఒక వ్యక్తి ఒక పొరపాట లేకపోతే ఇది ఒక యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేది పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరుగుతుంది. ఇనిషియల్గా ముందస్తుగా మాకు తెలిసిన విషయాలు ఏంటంటే అక్కడ ఉన్న సాల్వెంట్ అంటారు, అదొక కెమికల్ లీక్ అయింది. దాని నుంచి వేపర్ బయట వచ్చింది. ఆ వేపర్ వల్ల అక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అన్నీ కూడా కాలిందని చెప్పడం జరిగింది. బట్ పూర్తి స్థాయి బికాస్ మొత్తం ప్లేస్ కాలిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే మనము ఎందువల్ల అది ప్రమాదం జరిగిందని చెప్పగలము. మీ బాధ తప్పకుండా సార్ అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడి మనము ప్రతి కుటుంబానికి, చనిపోయిన వారి కుటుంబానికి ₹1 ప్రకటించడం జరిగింది. అచ్యుతాపురం ఘటనలో మరణించిన కార్మికుల్లో 13 మృతదేహాలు విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. దీంతో హాస్పిటల్ వద్దకు మృతుల కుటుంబాల సభ్యులు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంధువుల రోదనతో ఆసుపత్రి ప్రాంగణంలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు ఆసుపత్రి వద్ద నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. అచ్యుతాపురం ఎసెన్స్ కర్మాగారం ప్రమాదం ఎన్నో కుటుంబాలని ఛిద్రం చేసింది. కన్న తల్లికి కొడుకుల్ని దూరం చేస్తే భార్యకు భర్తను దూరం చేసింది, బిడ్డలకు తండ్రిని దూరం చేసినటువంటి విషాదం అయితే మనకు కనిపిస్తోంది. కుటుంబాన్ని ఆదుకునే వాళ్ళే ఈ రోజున మృతి చెందితే ఇంకా వాళ్ళు రోదన వర్ణతాతీతం. మేము ఇప్పుడు కేజీహెచ్ దగ్గర ఉన్నాం. కేజీహెచ్ మొత్తం శోక సముద్రంలోకి మునిగిపోయింది. బంధువుల తాలూకా రోదనలతో మిన్నంటుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే హృదయ విదారకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అన్నయ్య పేరు కొప్పతి గణేష్ కుమార్ అండి, మాది పెక్కువాలండి. అన్నయ్య ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసాడండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో 5 ఏళ్ళ బట్టి చేస్తున్నాడండి. రాత్రికి మాకు నేను మధ్యాహ్నం కూడా ఫోన్ చేశాడండి. నేను రాత్రికి వచ్చేద్దానమ్మా, డ్యూటీ నుంచి దిగి నేను ఫోన్ చేద్దానమ్మా అని చెప్పేసాను అన్నాడండి. మాకు అన్నయ్య ఆధారం అండి, మాకు ఏ ఆధారం లేదండి. ఇప్పుడు మా వదినండి, మా అమ్మ నేనండి, మాకు ఏ ఆధారం లేదండి. ఏంటమ్మా బిడ్డ చదువు ఏంటి? మీకు భర్త ఉన్నారా? బిడ్డ మీద మొగుడు చచ్చిపోయి 10 ఏళ్ళు అయిందండి. నా బిడ్డ మీదే నేను బతుకుతున్నానండి. నా కూతురు, నా కాళ్ళని మాకు ఏ ఆధారం లేదండి బాబు. మాకు ఈ బిడ్డ మీదే బతుకుతున్నామండి. మా కుటుంబం అంతా నా బిడ్డ మీదే. నా బిడ్డ ఒక్కడే మా కుటుంబానికి ఆధారం అండి బాబు. మాకు ఏ ఆధారం లేదండి బాబు. మాకు ఆ బిడ్డ ఆధారం అండి. మీరు ఏం చేస్తారో మీ పెద్దలందరికీ మీ కాళ్ళకి నమస్కారం బాబు. ఏంటమ్మా అసలు ఎన్నాళ్ళ క్రితం పెళ్ళయింది? ఎంతమంది? 5 years అయింది. 5 years కొడుకు. ఏముంది, పిల్లోడితో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తే చాలా అనుకున్నాం, కానీ ఇందులోనే అయిపోయింది. ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఏ కుటుంబాన్ని కదిలించినా కూడా హృదయ విదారకంగానే ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడాను చాలా మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చారు. పక్కన ఉన్నటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా కెమిస్టులుగాను వీళ్ళంతా కూడాను చూసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ మొత్తం ఈ కేజీహెచ్ ప్రాంగణం అంతా కూడాను శోక సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 13 మృతదేహాలు ఉన్న వాళ్ళ తాలూకు బంధువులందరూ కూడా వచ్చారు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దీనగాథగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో చూసిన శంకర్తో యుగంధర్, సాక్షి టీవీ, కేజీహెచ్ నుంచి.